వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బొద్దింకల జనతా పార్టీ నిర్వాహకులైన పెద్ద బొద్దింకలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయట. ఒక్కొక్కటిగా వస్తున్న ఆరోపణల విషయంలో తమను తాము నిరూపించుకోలేక సందిగ్ధంలో పడుతున్నారట. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే బొద్దింకలలో పెద్ద బొద్దింకలు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, వీళ్ళతో పాటు ఇంకొందరి మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద 0 FIR నమోదు చేయాలని డిమాండ్ వస్తోందట. ఈ డిమాండ్ చేస్తున్నది ఎవరు అంటే న్యాయవాది రింకీ చటర్జీ సింగ్. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లోని సిలిగురు క్రైమ్ బ్రాంచ్కి సమర్పించారు. ఒక ఫిర్యాదు అంటే ఒక కంప్లైంట్ చేశారు. ఏమని అంటే పోలీసుల లాఠీ చార్జ్కి దారితీసిన ఒక రాజకీయ ప్రేరేపిత నిరసనలో, అంటే ఏదైతే వీళ్ళు నిరసన చేశారో ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అందులో పిల్లల్ని కూడా భాగస్వాములు చేశారు. 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న పిల్లల్ని కూడా భాగస్వాములు చేశారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళ భవిష్యత్తును నిర్వాహకులు ప్రమాదంలోకి నెట్టేశారు. కాబట్టి వాళ్ళ మీద ఫోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15తో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 153 కింద చర్యలు తీసుకోవాలని ఆ న్యాయవాది ఫిర్యాదులో కోరాడు. దానికి ఉదాహరణగా 12 ఏళ్ల చిన్నారి పాల్గొనడాన్ని ప్రశ్నిస్తూ అంతటి వయసున్న పిల్లలు ప్రత్యేక సంరక్షణ విభాగంలోకి ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఘర్షణలకు ఆస్కారం ఉన్న ధర్నాలో భాగస్వాములను చేయడం ఏంటి? ఇది న్యాయమేనా? దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందా లేదా? పిల్లల్ని వీళ్ళ ఉనికి కోసం వాడుకుంటారా అని చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయవాది రింకీ చటర్జీ సింగ్. ఇక జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ఘర్షణగా మారినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పారు. హింస, ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నిరసన ప్రదర్శనకు 12 ఏళ్ల చిన్నారిని తీసుకురావాలని ఎవరు నిర్ణయించారనేది ఆమె ప్రశ్నించారు. 12 ఏళ్ల చిన్నారే కాదు, మోదీ గారిని నానా కూతలు కూసింది కూడా ఒక మైనర్ అనే విషయం తెలిసింది. చిన్న చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చారు. ఒక నిరసన కార్యక్రమం, ఒక ధర్నా, ఒక ర్యాలీ చేస్తున్నామన్నప్పుడు దాని నిర్వాహకులు దానికి తగ్గ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడ చిన్న పిల్లలకు పొరపాటున ఏదైనా జరుగుంటే ఈరోజు ప్రభుత్వం ఎంత అప్రదిష్ట మూట కట్టుకోవాల్సి వచ్చేది. మరి దీని అంతటికీ బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా నిర్వాహకులదే కదా. మరి ఆ బాధ్యత తీసుకోవాలి కదా. అలాంటివి రాకుండా పిల్లల్ని భాగం చేయకుండా ఉండాలి కదా. వాళ్ళ సంక్షేమాన్ని అయితే ప్రమాదంలో నెట్టేయకూడదు కదా. మరి ఇలా చేశారు అంటే వాళ్ళ మీద ఫోక్సో చట్టంలో కేసు పెట్టాలా వద్దా? అదే ఫిర్యాదు చేశాడు. సెక్షన్ 13, 14, 15 కింద విచారణ చేయాలి, వీళ్ళ మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలి అని ఒక కేసు అయితే ఫైల్ చేశాడు. చూడాలి, ఆయన కోరికలో అయితే న్యాయం ఉంది. చిన్నపిల్లలని, మైనర్లని అడ్డం పెట్టుకొని నిరసనలు చేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ చాలా తప్పు. నువ్వు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావంటే దాని పూర్తి బాధ్యత నువ్వు తీసుకోవాలి. అలా ఎవరైనా వస్తే వాళ్ళు అక్కడ ఉండకూడదని చెప్పి పంపించాలి. నిర్వాహకులు మీరెవరూ లేకుండా వాళ్ళని ఉసిగొల్పి వాళ్ళని అందులోకి తీసుకొచ్చి పొరపాటున ఎవరికైనా ఏమైనా జరుగుంటే ఈరోజు భారత ప్రతిష్ట ఎంత దెబ్బతినేది? దీనంతటికీ కారణం ఎవరు? ఈ పెద్ద బొద్దింకలే కదా. వీళ్ళ మీద ఫోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్దా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.